హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఆ టెంపుల్ గురించి మాకు ఐడియా లేదు. మేమేం తెలుసుకున్నామో మీతో కూడా షేర్ చేసుకుంటాం. మేము మూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఎంటర్ అవ్వగానే మనకి సైడ్లో వినాయకుడి టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం అయిపోయాక క్యూ లైన్లోకి వచ్చేయాలి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఇంకా స్వయంభూగా వచ్చిన లింగాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మనకి దుర్గాలయాలు 108 ఉంటాయి కదా, అందులో ఈ టెంపుల్ కూడా ఒకటి. శివాలయాలు కూడా 108 ఉంటాయి, అందులో కూడా ఈ టెంపుల్ ఉంది. అదే ఈ టెంపుల్ మెయిన్ స్పెషాలిటీ. టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ధ్వజస్తంభంతో పాటు ధ్వజస్తంభం అంత ఎత్తున్న దీపాలంకరణ అది కూడా కనిపిస్తుంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి అప్పటికి దీపాలు లేవు. ఒకవేళ నైట్ ఉంటే వ్యూ ఇలా ఉంటుందని అయితే మీకు చూపించాను. అదైతే రిఫరెన్స్ పిక్చర్లా పెట్టాము. ఒకసారి మనం దేవుణ్ణి చూసుకుంటే కింద శివలింగంతో పాటు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మనకి దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్లో ఎప్పుడు కూడా శివలింగమే కనిపించేదంట. ఎందుకంటే శివలింగం స్వయంభూ కాబట్టి దీన్ని జ్యోతిర్లింగంగా కూడా అంటూ ఉంటారు. ఒకరోజు ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారి దర్శనం ఇచ్చారు. నాతో పాటు నా శిష్యులకు కూడా దర్శనం కావాలమ్మా అంటే అమ్మవారు నేను ఎలా అయితే నీకు దర్శనం ఇచ్చానో అలాగే శిల్పంగా చెక్కించు అని అన్నారు. ఆ వెంటనే ఒక శిల్పి వస్తే ఆ విగ్రహాన్ని చెక్కించారు. తర్వాత ఆ విగ్రహాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఇప్పుడు చూస్తున్న విగ్రహం అయితే అదే. ప్రజ్ఞాన్ అయితే ఓన్లీ పంచలోనే ఉన్నాడు. ఈ పాప వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటే ప్రజ్ఞాన్ ఏమో కండువా కూడా వేసుకుంటాను అని అడుగుతున్నాడు. ఎందుకురా అని అంటే యాక్చువల్లీ కర్ణాటక టెంపుల్స్లో ఏంటంటే మ్యాక్సిమం కూడా జెంట్స్కి పైన షర్ట్స్ ఉండకూడదు, బనియన్ కూడా తీసేయాలి. అందుకే డాడీ ఇంకా బావ తీసేసరికి ప్రజ్ఞాన్ కూడా తీసేస్తా అని అన్నాడు. పాప అలా చూసేసరికి నాకు కండువా నాకు ఇవ్వు అని అయితే అడుగుతూ ఉన్నాడు వాళ్ళ డాడీకి. ఫైనల్లీ కండువా అయితే తీసేసుకున్నాడు. కాకపోతే ఆ కండువా ప్రజ్ఞాన్ కండువా కాదు, వాడి కండువా వేసుకోమంటే అది వద్దు నాకు ఇదే కావాలి అని వాళ్ళ డాడీ కండువా అయితే తీసుకున్నాడు. అది చాలా లాంగ్ ఉండేసరికి వాడికి ఏం చేయాలో తెలియలేదు. ఫైనల్లీ ఇంక అక్కడ అందరూ ఇలా కట్టుకొని ఉంటే అలా కట్టడానికి ట్రై చేశాడు. మొత్తానికి కండువానైతే ఇంక అలా సెట్ చేస్తే నేను ఇది ఆ పాపకు చూపిస్తాను, నేను వేసుకున్నానని చూపిస్తాను అని అయితే రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మేము ఇవన్నీ చేసే లోపల డాడీ వాళ్ళు అయితే ప్రసాదాలన్నీ తీసుకున్నారు. ఇక్కడ ప్రసాదాలు కూడా కిట్ లాగా ఇస్తారంట. మనకి ఆ కిట్లో అభిషేకం వాటర్, ప్రసాదం, కుంకుమ అవన్నీ కూడా ఉంటాయి. అక్కడ నుండి ఇంకా అలా రిటర్న్ అవుతూ ఉంటే ఈ గోల్డెన్ కలర్లో ఉన్నాయి. ఇంకా ప్రజ్ఞాన్ అయితే నమస్కారం చేసుకున్నాడు. ఆ చిట్టి పంచలో ఎంత క్యూట్గా అనిపించాడో, చాలా ముద్దుగా ఉన్నాడు. అలా చాలా మంచి దర్శనం అయితే ఇక్కడ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. చెల్లి ఆ పాపనే చెల్లి అని పిలుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అయితే మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాం. అది ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా 23.